ఇంతకీ ఎవడాడు? హజార్ కుమారా, గోస్ట్. కామ్గా పని ఫినిష్ చేసి బాడీని మఫుస డంప్యార్డ్లో పట్టండి. 20 ఏళ్ల తర్వాత గుర్తొచ్చానా అని అడుగుతావా? అవసరానికి పిలిచావా అని అడుగుతావా? ఈ దేశంలో లక్షలాది మంది పోలీస్ అధికారులు ఉన్నారు, కానీ వీళ్ళని మాత్రం చూడగానే గుర్తుపడుతున్నారంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మోస్ట్ డేంజరస్ క్రిమినల్స్ ని భయపడకుండా ఎన్కౌంటర్ చేసినందువల్ల వీళ్ళు హీరోస్ అయ్యారు. జే వింగ్స్ అనే ఒక సెక్యూరిటీ ఏజెన్సీ ఉంది సార్. అక్కడ ఒక పవర్ఫుల్ పర్సన్ ఉన్నాడు సార్. గట్స్ అతని ట్రేడ్ మార్క్. ఈ టేబుల్ మీద పెడతాను. ఐ వాంట్ దట్ స్వస్తిక్. ఇట్స్ నాట్ ఎ గేమ్, ఇట్స్ ఎ వార్. మనం వాడి తల నరుకుతాం, లేకపోతే మనం పోతాం. ఓజీ మూవీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారి డబ్బింగ్ అంతా కూడా రీసెంట్గానే కంప్లీట్ అయింది. రీసెంట్గానే పవన్ కళ్యాణ్ గారు డబ్బింగ్ చెప్పిన పిక్స్ కూడా లీక్ అయ్యాయి. ఈ పిక్స్ చూడగానే ఫ్యాన్స్ పండగ చేసుకున్నారనే చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ గారి నుంచి చాలా రోజుల తర్వాత ఒక యాక్షన్ ఎంటర్టైనర్ అయితే రాబోతుంది. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పండగనే చెప్పొచ్చు. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఈజీగా 1000 crores కలెక్ట్ చేస్తుంది. ఎందుకంటే సుజిత్ ఈ మూవీని నెక్స్ట్ లెవెల్లో డైరెక్ట్ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో మాస్ రోల్లో నటిస్తున్నారు. ఈ మూవీ 80% షూటింగ్ అంతా కూడా ముంబైలోనే జరిగింది. ఈ మూవీలో ఇమ్రాన్ హాష్మీ మెయిన్ విలన్గా నటించబోతున్నారు. మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పే ప్రతి డైలాగ్ కూడా ఈ మూవీలో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఎలివేషన్ సీన్స్ కూడా ఈ మూవీలో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. సాహో మూవీలో ప్రభాస్ గారికి ఎలివేషన్ సీన్స్ సుజిత్ గారు ఎలా ఇచ్చారో మనందరికీ తెలిసిందే. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారికి నెక్స్ట్ లెవెల్లో ఎలివేషన్ సీన్స్ అయితే ఉండబోతున్నాయి. ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించబోతుంది. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా ముంబైలోనే జరగబోతుంది. ఓజీ మూవీ క్లైమాక్స్లో ఓజీ పార్ట్ 2 ఉండబోతుందని సుజిత్ గారు ఒక హింట్ కూడా ఇవ్వబోతున్నారు. ఓజీ పార్ట్ 2 మూవీ షూటింగ్ కూడా నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవబోతుంది. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత డే 1 ఈజీగా 100 నుండి 200 crores గ్రాస్ని కలెక్ట్ చేస్తుంది. ఈ మూవీ నార్త్లో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి నార్త్లో ఈ మూవీ క్లిక్ అయితే ఈజీగా 1000 నుండి 2000 crores అయితే కలెక్ట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ 1000 crores మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.